సరే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్నారు ఎలక్షన్ ముందు, మరి ఈ రోజు ఎందుకు ఓడిపోయారంటారు? జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అంటే అర్థం ఏంటంటే అతను పరిపాలన చేశాడా సక్రమంగా అనే ఆలోచనతో ప్రజలు అడిగాడు. నీకు ఆ విజన్ అడిగేటప్పుడు నువ్వు సక్రమంగా పరిపాలన చేయలేదు స్వామి, అందుకే నీ 175 కాదు 111 ఇద్దాని ఆలోచనతో జగన్మోహన్ రెడ్డికి 111 ఇచ్చారు. మీకు అర్థమైందా? 107 ఎప్పుడు కూడా 175 అన్నారంటే ప్రజలు తీర్పు అడిగాడు. అయినా కదా అడిగాడు. ఏమడిగాడు? ఎందుకు 175 ఎన్నికల్లో గెలవకూడదు శాసనసభలు అన్నాడు. 175 గెలిస్తే నువ్వు రాష్ట్రాన్ని పాడేట్సానైనా, నా రాష్ట్రాన్ని లూటీ చేసావు, మళ్ళీ 175 ఇస్తే రాష్ట్రాన్ని పూర్తిగా అందరిగా ఇక్కడికి వెళ్ళి పూర్తి భూగర్భ జలాలు కూడా అలాగే నీరింకిపోయింది, అతను కూడా పూర్తిగా భూగర్భ జలాలు కూడా దోచుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందుకే నీకు రాష్ట్రంలో ప్రజలు అధికారం ఇవ్వలేదన్నా, అందుకే ప్రజలు దూరం పెట్టిన ఆలోచనతో ప్రజలు ఉన్నారు. సరే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి చేయడం లేదు, 6 నెలల్లోనే వ్యతిరేకం వచ్చిందని అంటున్నారు కదా, నిజమంటారా? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రత్యేక రాష్ట్రంలో ఏదైతే ఉందో అమరావతి, పోలవరం, అలాగే మన విశాఖ రైల్వే జోన్, ఫ్లైఓవర్స్, మెట్రో, రాష్ట్రానికి ప్రత్యేకమైన నిధులు, ఒక చర్చ పెట్టాలి. ఎప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పెద్ద మేధావికి, ఒక అవివేకం ఉన్న వ్యక్తికి పోటీ కాదు ఈరోజు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ లీడర్, రాష్ట్ర భవిష్యత్తు వర్తమానం తెలిసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ నాయకుడికి కూడా ఈరోజు లేదని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాకం చేస్తున్నారు, నేను సంక్రాంతి పండుగ నుంచి బయటకు వస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, వస్తే ఎలా ఉంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు తీస్తారని చూస్తాడు, మనిషిని చూడడానికి వస్తారు. వస్తే ఎందుకంటే పరదాలు చాటున ముఖ్యమంత్రి పరిపాలన చేసిన ముఖ్యమంత్రికి గతంలో పరదాలు తీస్తే ఓ జగన్మోహన్ రెడ్డి ఇలా ఉంటాడా, ఇలా ఉంటాడని చెప్పుకుంటే తప్ప ఇందులో ఏమీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి వస్తాడు, చూస్తాడా, ఓకే వెళ్ళాడు అంతే. వచ్చి ఈ రాష్ట్రాన్ని ఇతనా లూటీ చేసిన వ్యక్తే మన రాష్ట్రాన్ని, ఓహో గతంలో పరదాలు వెళ్ళిన ముఖ్యమంత్రి ఇతనేనా అని ఎద్దావా చేస్తారు ప్రజలు.